హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్నంతా మా అబ్బాయికి ఫీవరు, ఇంట్లో బాగాలేదు, పడుకునే ఉన్నాడు నిన్నంతా. ఇంకా అసలు ఏ పనులు అవ్వలేదు. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఇడ్లీ చేసి బొంబాయి చట్నీ చేయమ్మా అన్నాడు. అసలు వాడికి టేస్ట్ తెలియట్లేదంట. నేనేంటంటే వాడికి కొంచెం నేటికి తినడానికి బాగుంటుంది కదా, బొంబాయి చట్నీ అయితే కొంచెం చప్పగా ఉంటుంది కదా, కొత్తిమీర టమాటా వాడికి ఇష్టం, కొంచెం వాడికి నోటికి తినడానికి బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర టమాటా చట్నీ చేశానమాట నైట్. వాళ్ళ అక్క తినిపించింది 2 ఇడ్లీ. నాకేం టేస్ట్ తెలియట్లేదు, 8 ఇడ్లీ తినేస్తాను అన్నాడు. అలాంటిది ఒక 2 ఇడ్లీ తినేసి నాకేం టేస్ట్ తెలియట్లేదు అనేసి ఉండిపోయాడు. ఇంకా ఆ పచ్చడి ఉండిపోయింది కదా, ఇంకా మార్నింగ్ అయితే చెలగలు ఉడకబెట్టేసాను, ఇడ్లీ పెట్టేశాను. ఏంటంటే కొంచెం మంచిగా హెల్తీగా ఉంటుందని రాగి ఇడ్లీ చేశానమాట. రాగి ఇడ్లీ పెట్టాను. ఇంకా రేపటికి ఈవినింగ్కి అయితే మళ్ళీ ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు వీడియో పెడతాను అన్నాను కదా, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఒక గ్లాసు మినప్పిండి, ఆడిచ్చిన మినప్పిండి కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, 2 గ్లాసులు నూక తీసుకుంటాను. మా అమ్మాయి వాళ్ళు గట్టిగా ఉన్నది అని అంటారు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంటంటే గ్లాసున్నర తీసుకుంటాను అనమాట నూక. ఒక గ్లాసు మినప్పిండికి ఒక గ్లాసున్నర తీసుకుంటాను. అలాగే నేను ఇది లెక్క, నాకు ఈ గిన్నె మినప్పిండి తీసుకున్నాను, 2 గ్లాసులు నూక తీసుకున్నాను అనమాట. ముందైతే పిండి ఒక గ్లాస్ పిండి నీళ్ళేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. ఒక 2 గ్లాసులు నూక అయితే తీసుకుని నానబెట్టుకుంటాను అనమాట. ఈ నీళ్ళు కలిపేసి పెట్టిన పిండి అయితే పక్కన పెడతాను ఒక 3 అవర్స్. తర్వాత అయితే నూకైతే నానబెట్టుకుని అది కూడా ఒక 3 టైమ్స్ వాటర్ మార్చేసి కడిగేసాక ఆ పిండిలో అయితే ఈ నూక కలిపేసి ఒక 10 అవర్స్ పెట్టాలన్నమాట. ఒక 10 అవర్స్ వరకు మనం యూజ్ చేయకూడదు. మనం యూజ్ చేసినప్పుడు ఇప్పుడైతే గట్టిగా కలిపేసి పెట్టుకోవాలి. మనం యూజ్ చేసినప్పుడు ఉప్పు కలుపుకొని మనకి ఎంత పలచన కావాలో అంత పలచన చేసుకోవాలన్నమాట. నేనైతే గట్టిగా కలిపేసి పెట్టేస్తాను. నేను వండాలనుకున్నప్పుడు ఉప్పు వేస్తాను అనమాట. ఇప్పుడు వేయను. ఇప్పుడు ఇది ఒక 10 అవర్స్ ఆ పక్కన పెట్టేసుకోవాలి. అలాగైతేనే మనకి ఇడ్లీలు మెత్తగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు వేసుకుంటే బాగోదు. ఒక 10 అవర్స్ కానీ ఒక 6 అవర్స్ కానీ నానాలన్నమాట. ఇడ్లీ పిండి అయితే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ నేను రాగి పిండితో ఇడ్లీ ప్రిపేర్ చేశాను అన్నాను కదా, అదే మార్నింగ్ పిల్లలకి రాగి పిండి కొత్తిమీర టమాటా చట్నీ అయితే పిల్లలకి అయితే పెట్టానమాట. ఇంకైతే డిష్ వాషర్లో గిన్నెలు పెట్టాలి. డిష్ వాషర్లోని గిన్నెలు షైనింగ్గా ఉండి లిక్విడ్ అయిపోయింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టాము నిన్న, సాటర్డే పెట్టాము. అయితే మా అమ్మాయి సండే వస్తుందమ్మా అంది. సండే రాలేదు, మండే రాలేదు. నేను ఇప్పుడు ఈరోజు గిన్నెలు చేతితో తోమాలా ఏంటి అనుకుంటున్నాను. మా అమ్మాయి అయితే ఫోన్ చేసింది, అమ్మ కొరియర్ వస్తుంది అని చెప్పేసి. అమ్మ సరే అని చెప్పేసి. కొరియర్ అంటే ఏం కాదు, అదే రిన్ సైడ్ అయిపోయింది. ఆ రిన్ సైడుని నాది కెటిల్ ఒకటి కాలిపోయిందన్నమాట. అందులో వాటర్ లేదు, వాటర్ ఉన్నదేమో అనుకుని ఆన్ చేసాను నేను. ఆన్ చేస్తే అది కాలిపోయింది. మా హస్బెండ్ హాట్ వాటరే తాగుతారు. ఇప్పుడు ఇంకా వెదర్ చేంజ్ అయింది కదా, ఇంకా నిన్న మా అబ్బాయికి హాట్ వాటర్ అడిగినప్పుడల్లా ఇంకా మామూలు స్టవ్ మీద వేడి చేసి ఇచ్చాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పుడు తాగినా హాట్ వాటరే తాగుతారు. కెటిల్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రిన్ సైడ్ అయిపోయింది కదా, రిన్ సైడ్ కెటిల్ ఆర్డర్ పెట్టమన్నా అనమాట. మా అమ్మాయిని అమెజాన్లో పెట్టింది, వచ్చేస్తుంది అని చెప్పిందన్నమాట. ఇంక సరేలే, అది వచ్చినప్పటికి గిన్నెలన్నీ లోడ్ చేసి పెట్టేసుకుందాం. అది వస్తే అప్పుడు రిన్ సైడ్ వేసాక అప్పుడు గిన్నెలు ఆన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను కరెక్ట్గా గిన్నెలు సర్దుతున్నాను, మా అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మ కొరియర్ అతను వచ్చాడు, బయట ఉన్నాడు, కొరియర్ తీసుకో అని చెప్పేసి. అమ్మ సరేలే. ఇప్పుడు ఏంటంటే నేను తీరా గిన్నెలు సర్దకి ఈరోజు ఇన్సైడ్ రాలేదనుకో, మళ్ళీ ఇవన్నీ తీసి నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది నా ప్రాబ్లము. నేను ఈరోజు డీమార్ట్కి ఒకటి వెళ్దాం అనుకుంటున్నాను, కోటి ఒకటి వెళ్దాం అనుకుంటున్నాను. కోటి ఎందుకంటే ఇంక డైనింగ్ టేబుల్ మీదకి కవర్ ఒకటి తీసుకోవాలి. దాని మీదకి వేడి ఏదన్నా పెడితే కవర్ కరిగిపోద్ది కదా, దానికి షీట్స్ అవి తీసుకోవాలి. దాని గురించి కోటి వెళ్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి కలిపి పెట్టుకోవడానికి నాకు పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి, అవేమో ఫ్రిడ్జ్లో పడతలేదు. ఇడ్లీ పిండికి దోశ పిండి కలిపి పెట్టుకోవడానికి చిన్నవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు ఒకేలాంటివి 2 తీసుకుందాం అనుకుంటున్నాను డీమార్ట్కి వెళ్ళి. చూస్తాను ఈరోజు వీలైతే 2 పనులు చేసుకుంటాను. లేదంటే ఈరోజు అయితే ఫస్ట్ కోటి పని చూసుకుంటాను. కోటీలో నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను. నాకు ఫ్రిడ్జ్ కవర్ కాదు, డైనింగ్ టేబుల్ మీద కవర్ కావాలి. డైనింగ్ టేబుల్ మీద కవర్ అయితే ఈరోజు తెచ్చుకోవాలి. ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అనమాట. వీలైతే వీడియో తీస్తాను, లేదంటే వచ్చాక నేను ఏం కొన్నానో వీడియో పెడతాను. ఇంకైతే మా పాప ఫోన్ చేసింది, కొరియర్ అతను వస్తాడని చెప్పేసి. ఇంక సరే అని చెప్పేసి ఇంక గిన్నెలో పెట్టుకున్నప్పటికీ ఇంక వాడు వస్తాడులే అని చెప్పేసి
నేనైతే సర్దుకుంటున్నాను అనమాట. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. అది అబ్బాయి ఏమంటున్నాడంటే, మేడం మీరు అమ్మిన ఇది మీకు ఎంతో రాదు, ప్రస్తుతానికి రన్ అవుతుంది కదా, కొద్ది రోజులు వాడండి, తర్వాత చూడండి అని అన్నాడు. ఇంక సరేలే ఈ లోపల ఎవరికన్నా చెప్దాము, ఎవరన్నా తీసుకుంటానంటే ఇచ్చేసాక అప్పుడు కొత్త తీసుకుందాం, మళ్ళీ ఇది ఉండగా కొత్త తెచ్చుకుంటే మా హస్బెండ్ ఊరుకోరు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇది సేల్ చేశాక అప్పుడు తెచ్చుకోవచ్చు కొత్తది. ప్రజెంట్ అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు అతను బాగు చేశాడు కదా, బాగు చేశాక వర్క్ చేస్తుంది. ఏం కాదు, చిన్న టచ్ ప్రాబ్లము. ఆ టచ్ అయితే చూశాడు, టచ్ పనిచేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి వాడండి కొద్ది రోజులు, ఈ లోపల ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుందరు అన్నాడు. సరే ఇంక వినాయక చవితి, దీపావళి అవి ఉంటాయి కదా, అప్పుడు ఆఫర్స్ పెట్టినప్పుడు చూద్దాంలే, ఇంక ప్రస్తుతానికైతే పనిచేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అదే వాడదామని అనుకున్నాను అనమాట. ఇంకైతే బట్టలు అయితే వేసాను, పక్క నుంచి బట్టలు అయితే అవుతున్నాయి. ఇంకా ఈ లోపల గిన్నెలు అవి పెట్టినప్పటికీ అది వస్తే ఇంకా అందులో పెట్టేద్దాం. మా అబ్బాయి అయితే ఈరోజు కూడా వెళ్ళడేమో అనుకున్నాను. పొద్దున్నే లేచి అమ్మ నాకు జ్వరం తగ్గిపోయింది, బాగుంది, నోరు కూడా బాగానే ఉన్నది, టేస్ట్ తెలుస్తుంది, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పంపించేశాను. ఇడ్లీ తినేసి వెళ్ళాడు. రాగిజావ పెట్టాను. రాగిజావ వాడికి నేను షూట్ చేసుకోలేదు, టైం పెట్టి కంగారు పెట్టేశాడు. రాగిజావ అయితే కలిపేసి ఒక బాటిల్లో వేసాను. ఇంకా రాగి పిండి ఇడ్లీ అయితే వేసాను. గోంగూర కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేశాను, అదైతే తిన్నాడనమాట. అది ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ పిల్లలకి కలిపితే అలా జరిగింది. కొరియర్ అయితే వచ్చింది కరెక్ట్గా, నేను డిష్ వాష్లో గిన్నెలు పెట్టినప్పటికి అది అయితే వచ్చింది. అది చెప్పింది మా అమ్మ ఈరోజు వస్తుందని. ఇంకా రెండు సైడ్ అయితే ఇంకా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, లిప్ బామ్ ఒకటి తీసుకోమన్నాను, తీసుకుంది. కెటిల్ ఒకటి తీసుకుంది. కెటిల్ అయితే మా హస్బెండ్ వచ్చాక మధ్యాహ్నం ఓపెన్ చేయొచ్చులే, ఇప్పుడు నాకు ఇది రిన్ సైడ్ అవసరం అని చెప్పేసి ఇంకా రిన్ సైడ్ అయితే ఈ పక్కనే బాక్స్లా ఉంది కదా పొడవుగా, అందులో రిన్ సైడ్ వేయాలి. ఆ పక్కనేమో అది సర్ఫ్ వేసుకోవాలన్నమాట. సర్ఫ్ అంటే ఆ గిన్నెలు వాష్ చేసే పౌడరు. ఇందులో ఇప్పుడు వేసిన రిన్ సైడ్ ఏమో గిన్నెలు షైనింగ్గా ఉంటాయి, గాజు సామాన్లు కానీ స్టీల్ సామాన్లు కానీ మన షైనింగ్ వస్తాయి కదా, షైనింగ్ కోసం రిన్ సైడు. ఈ లిక్విడ్ ఏంటంటే వాష్ చేస్తుంది జిడ్డది పోవడానికి. ఇదిగో ఇది ఇందాక లైట్ వెలిగింది కదా, ఈ రిన్ సైడ్ అన్న తర్వాత లైట్ వెలిగింది కదా, రిన్ సైడ్ అయిపోయినప్పుడు ఇంటిమేషన్ ఇస్తుంది. ఈ సాల్ట్ అన్న దగ్గర ఈ లైట్ వెలిగితే అక్కడ ఇంటిమేషన్ ఇస్తుంది, మనకి అయిపోయినప్పుడు ఇంటిమేషన్ ఇస్తుంది, అది చూసి మనం వేసుకోవడమే. ఇంక రిన్ సైడ్ ఇదైతే అయిపోయింది. ఇదైతే ఇదిగోండి, ఇక్కడ సాల్ట్ అని ఉంది కదా, అక్కడ లైట్ వెలిగిందనుకో లోపల సాల్ట్ ఓపెన్ చేసి వేయాలి. ఈ రిన్ సైడ్ అయిపోతే ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తుంది, ఈ రిన్ సైడ్ ఇక్కడ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్